పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ధర్మశాస్త్రము అనగా రెండుగా విభజన. ధర్మశాస్త్రపు ఆజ్ఞలు రెండుగా విభజించబడ్డాయి. బాగా వినండి. అంటే నీతి ధర్మశాస్త్రము, దాన్ని మోరల్ లా అంటారు. అంటే నైతిక పరమైన ఆజ్ఞలు ఒకటి. అలాగే సెరిమోనియల్ లా అంటే ఆచార వ్యవహారాల ఆజ్ఞలు లేక పారంపర్య ఆజ్ఞలు లేదా పూజా విధానమునకు సంబంధించిన కర్మకాండ ఆజ్ఞలు అని అర్థం. కనుక ధర్మశాస్త్రము అనగా రెండుగా విభజన, రెండు విభాగాలు. ఒకటేమో నైతికపరమైన ఆజ్ఞలు, రెండవదేమో కర్మకాండ సిద్ధాంతమైన ఆజ్ఞలు. కనుక దేవుడు ఈ మోరల్ లా అనేది కొట్టివేయలేదు. మోరల్ లా అంటే నైతికపరమైనటువంటి ఆజ్ఞలను ఆయన కొట్టివేయలేదు. ఇది అవసరము కూడా, ఉండాలి కూడా. నీతి ప్రవర్తనను గూర్చి ఉదాహరణగా ప్రిల్లారా గమనించండి. నీతి ప్రవర్తనను గూర్చినటువంటి ఆజ్ఞలు అనేవి పాత నిబంధనలో ఉన్నాయి. అది క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువు వారు చెప్పారు, శిష్యులు కూడా చెప్పారు. కానీ ఈ సెరిమోనియల్ లా అంటే ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఆజ్ఞలు లేదా పూజా విధానాలకు సంబంధించిన ఆజ్ఞలు, ఇంకా చెప్పుకోవాలంటే కర్మకాండ సిద్ధాంతాలకు సంబంధించిన ఆజ్ఞలు అనేవి మాత్రము యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయినప్పుడు దాని అంతటినీ కూడా నెరవేర్చి కొట్టివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సెరిమోనియల్ లా అనేది అంటే కర్మకాండ సిద్ధాంత సంబంధమైన ఆజ్ఞలు, ఆచార వ్యవహార సంబంధమైన ఆజ్ఞలు, పూజా విధాన సంబంధమైన ఆజ్ఞలు అనేవి ఎందుకు దేవుడు నియమించాడంటే, దేవుని ముందు నీతిమంతుడుగా ఒక మానవుడు కనబడాలి అంటే, దేవుని ముందు పాపరహితునిగా నిలబడాలి అంటే ఆజ్ఞల అవసరం. అందువలన దేవుడు ఈ సెరిమోనియల్ లా అనేది కూడా పెట్టాడు. అంటే ఫలానా ఈ యొక్క దినాన్ని మీరు ఆరాధించాలి, ఆ దినాన్ని మీరు కొన్ని పనులు చేయకూడదు, మీరు నన్ను ఆరాధించేటప్పుడు ఫలానా ఈ వస్తువులు, ఆ ఫలానా ఆ ఆహార పదార్థాలు తినాలి, అలావేమో తినకూడదు అనేవి కూడా దేవుడు నియమించాడు. మొన్న పాస్టమ్ గారు నాతో ఈ మాట అడిగారు. అంటే పంది మాంసం తినొచ్చా అని అడిగారు. పంది మాంసం తినొచ్చా లేదంటే నేనన్నాను తినొచ్చు అన్నాను. సరే, ఎలా? ఎందుకంటే పంది అపవిత్రమైన జంతువు అని పాత నిబంధనలో దేవుడు చెప్పాడు కదా, తినకూడదని. అదే మరి క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడో ఒకసారి ఆలోచన చేయాలి కదా మనం. బాగా వినండి. తరువాత సహోదరి సలోమి ఇంటి దగ్గర, సరస్వతి ఇంటి దగ్గర సోమవారం తెల్లవారు మాట్లాడుతున్నప్పుడు సామాజిక నీతి కొరకు కొన్ని విషయాలు కూడా అడిగారు. ఓహో, ఈ విషయాలు కూడా మన వాళ్ళకి అవసరమే, కొద్దిగా ధ్యానంలోకి వెళ్తే మంచిదని నేను చెప్పడము జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ యొక్క సామాజిక పరమైనటువంటి నియమ నిబంధనలు కూడా పెట్టాడో, దేవునికి మానవునికి మధ్య కొన్ని పూజా విధాన కర్మకాండ ఆజ్ఞ నియమాలు కూడా ఎందుకు పెట్టాడో మనం కాస్త ఆలోచన చేస్తే దేవుడు ఎంత ఉన్నతంగా మానవునికి తన దగ్గర చేర్చుకోవాలని ఆశపడుతున్నాడో తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇప్పుడు
పాత నిబంధన గ్రంథములో పొలుసు లేని చేపలు తినకూడదు, పొలుసు ఉన్నవి రెక్కలు ఉన్నవి తినాలి. జంతువులలో డెక్కలు చీలి ఉన్నవి నెమరు వేసినవి మాత్రమే తినాలి అని దేవుడు చెప్పాడు. తినకూడనివి చెప్పాడు, తినవలసినది కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడేమో పందికి డెక్కలు చీలు ఉంటాయి కాలుకి, కానీ అది తినకూడదు. గుర్రం కూడా డెక్కలు చీలు ఉంటాయి, కానీ అది కూడా తినకూడదు. ఎందుకు? కానీ ఎద్దును తినచ్చు, ఆవును, అవి కూడా డెక్కలు చీలు ఉంటాయి. ఎందుకు తినాలంటే ఆయన చెప్పాడు, దేవుడు డెక్కలు చీలి ఏదైతే ఆహారం తిని మరలా నెమరు వేసుకుంటుంటుందో అవి పవిత్రమైన జంతువులు, వాటిని మీరు తినచ్చు, వాటిని బలిగా అర్పించవచ్చు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము పంది మాంసము, కుక్క మాంసము, గుర్రపు మాంసము ఇవన్నీ తినొచ్చా తినకూడదా అంటే, ఇప్పుడైతే దేనినైనా పీకను కోసి రక్తము చిందించి మీరు తినగలిగితే తినవచ్చు, అసహ్యపడితే నువ్వు తినవు నేను తినను. నిబంధన అయితే ఏమీ పెట్టలేదు దేవుడు. కారణం ఏంటో చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రియులారా, దేవుడు ఎందుకు ఆజ్ఞలు పెట్టాడు అనుకుంటే, మనుష్యుడు నా ఆజ్ఞకు లోబడతాడా లోబడడా అని పరీక్ష పెట్టడానికి ఇవన్నీ పెట్టాడు అంతే. ఉదాహరణగా పాపము అనగా 3 రకములని చెప్పుకోవచ్చు. 1 జన్మ పాపము, జాగ్రత్తగా వినండి అందరూ. 2 కర్మ పాపము. 3 ఆజ్ఞ అతిక్రమ పాపం. ఉదాహరణగా దేవుడు ఎలా పరీక్షించాడో పౌలు గారు చెప్తున్నాను, వినండి. ఆశీర్వాదం గారు వినండి. ఇప్పుడు ఆశీర్వాదం గారు మనవుడు ఆశీస్ ఉన్నాడు. ఆశీసు పెద్దయ్యాక నా మాట వింటాడా, నన్ను చూస్తాడా చూడ్డా, సరిగా ఈ మధ్య మాట వినడం లేదు, చూద్దాం అనుకొని తనకు పిలిచి, ఒరేయ్ నువ్వు గోళీలాడొద్దు, సరే నా అమ్మమ్మ. తర్వాత రే కుర్రోళ్ళు చిన్నపిల్లలతో కలిసి సినిమాలు గట్రా వెళ్ళి బడి మానిగలవు, అలా చేయొద్దు. అలాగే అమ్మమ్మ. సరే ఒరే, ఈ మధ్య చాలామంది చిన్నపిల్లలు కూడా ఖైనీలు వేస్తున్నారట, ఏదో గంజాయి కూడా లాగుతున్నారట, బీడీలు తాగుతున్నారట, జాగ్రత్తలతో నువ్వు స్నానం చేయొద్దు, అలాంటి పనుల జోలికి పోవద్దు అన్నారు. సరే అమ్మమ్మ అన్నారు. స్కూల్కి వెళ్ళిపోతూ మధ్యలో పిల్లలు ఎవరో పిలిచి, అరే రారా బీడీలు తాగుదామని బీడీలు తాగడం తెలిసిందండి. తెలిసిన తర్వాత పట్టుకొని వాళ్ళమ్మమ్మ కర్రతో కొడుతున్నారు. మరి ఆ బాబు చేసిన తప్ప ఒప్ప? తప్పే కదా, పాపమే కదా. ఎందుకు బీడీ తాగడం తప్పే కదా. ఉదాహరణ అండి, పిల్లలు ఆ బాబు ఉపమానం తీశాను బాధపడకండి, మీకు అర్థమవుతుంది. మామూలుగా చక్కగా వింటాడు మాట కూడా ఆశీస్. మీకు అర్థం అవడానికి మామూలు సపోజ్ చెప్తున్నాను. కొన్ని జోసెప్పే అనుకో, జోసెప్పే, అరే నువ్వు సారాలు త్రాగొద్దురా, గంజాయిలు త్రాగొద్దురా అని చెప్పామండి. చెప్పిన తర్వాత కూడా వెళ్ళి తను గంజాయి సారా త్రాగాడనుకో, పాపమా కాదా? పాపమే. సరే బాగా వినండి. తర్వాత ఎందుకు గంజాయి త్రాగినందుకు, సారా త్రాగినందుకు పాపం. సరే తర్వాత చేయనన్నాడు, చేయలేదు, సంతోషం. ఒకరోజు మళ్ళీ నా మాట వింటాడా లేదని నేను పరిశీలించాను. వాడికి, ఒరే తాతయ్య నాన్నమ్మ బలహీనంగా ఉన్నారు, గంట స్తంభం దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జెంటుగా మాత్రలు, 50 రూపాయల మాత్రలు
జ్వరం వచ్చిందట. తర్వాత ఒక 50 రూపాయలు టిఫిన్ తీసుకొచ్చారా, అర్జెంటుగా నువ్వు వెళ్ళు అన్నాను. సరే అనుకొని 50 రూపాయలు తీసుకొని వెళ్ళాడు, 100 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి మధ్యలో ఫ్రెండ్స్ పిలిచి, ఒరే రారా పబ్జి గేమ్ ఆడదాం అని పిలిచి ఫుట్బాల్ గ్రౌండ్లో కూర్చోబెట్టి ఆటలో మునిగిపోయాడు. ఈ ముసలోళ్ళు ఇద్దరు చాలా వేసారిపోయారు. సరే ఉదయం 9 గంటలకు పంపించిన వ్యక్తి మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చారు. అమ్మ భోజనం పెట్టు. ఒరే తాతయ్యలకు మాత్రలు తెమ్మన్నాను, భోజనం టిఫిన్ తెమ్మన్నాను, తేలేదేంటి అని అంటే, మధ్యలో నా స్నేహితులు వచ్చారమ్మా, నేను పలానా ఆడుకోవాల్సి వచ్చిందని చెప్తే, తను చేసింది తప్ప ఒప్ప? నిజం చెప్పండి, తప్ప ఒప్ప? ఎందుకు తప్పు? సారా తాగాడేటి, గంజాయి తాగాడు లేదే, ఎందుకు తప్పు? తను మాట జవదాటినందుకు, ఆజ్ఞను జవదాటినందుకు. అందుకే పాపాన్ని 3 విధాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మాట జవదాటినందుకు ఒక పాపము, కానిది జవదాటి చేసిన క్రియను బట్టి ఒక పాపము. ఇంకోటి, ఈ మాట జవదాటినా జవదాటకపోయినా, ఆ పని చేసినా చేయకపోయినా లోపల ఉన్న జన్మ పాపం ఒకటి. అర్థమైందా? కనుక దేవుడు సర్వ మానవ జాతికి, ఇజ్రాయేలులకు పరీక్షించాడు. ఓ మాట అడుగుతాను, విశ్రాంతి దినమున దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో కొన్నేమో దేవునికిని మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆజ్ఞలు, నెరవేర్చాల్సినటువంటి ఆజ్ఞలు, నియమ నిబంధనలు. బాబు వింటున్నారా? మిగతా ఆజ్ఞలు మన బంధువులకు, సమాజానికి మధ్య మనము నెరవేర్చాల్సినటువంటి ఆజ్ఞలు. అందుకే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పూజా విధానము కానీ, కర్మకాండ ఆజ్ఞలు కానీ, అది కూడా నెరవేర్చాలి. దేవుని ఎదుట భేష్ అనిపించుకోవాలి. అందుకే మీరు 6 దినములు కష్టపడండి, ఓకే, 7వ దినాన మాత్రం నన్ను ఆరాధించండి, అందులో ఏ పని చేయకండి అన్నాడు. ఏ పని కూడా, వంట కూడా చేసుకోకండి, ఎక్కడ కూడా దూరం వెళ్ళకండి, ఓకే అన్నారు. సరే, ఆ రోజు ఒక ఆమె ఏం చేస్తుందండి? పొలంలోకి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి కర్ర పుల్లలు ఏరుకుంటుంది. కర్ర పుల్లలు ఏరుకొని తీసుకొచ్చింది ఇంటికి. అది పాపమా కాదా? చెప్పండి అయ్యా, ఏ విధమైన పాపం? ఏంటంటే ఆమె వెళ్ళింది పోని పొరుగు అని పొలం కూడా కాదు, తన సొంత పొలమే, తన సొంత తోటే. పొరుగు అని పొలంలోకో పొరుగు అని దొడ్లోకి వెళ్ళి అక్కడ తుపాకులు కానీ తీసుకొచ్చేస్తుందా? బాంబులు కానీ తీసుకొచ్చేస్తుందా? చెప్పండి అయ్యా, ఏం తీసుకొచ్చింది ఆమె? పుల్లలు ఏరుకుంది. అరే పుల్లలు ఏరుకున్నా తప్పేనంటే తప్పే. ఎందుకు తప్పు? పుల్లలు ఏరినందుకు కాదు. ఆ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ పని చేయకూడదన్న ఆజ్ఞ దేవుడు పెట్టినందుకు ఆమె ముట్టింది తుపాకీ కాదు, బాంబు కాదు, బ్రాందీ కాదు, ఒక కర్ర పుల్లే. కర్ర పుల్లను బట్టి ఈమెకు అపవిత్రత రాలే, పాపం అంటగట్టబడలే. మరి దేన్ని బట్టి? ఈమె మనసులో దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు ఈమెకు పాపము ఆపాదించబడింది. అర్థమైందండి? అర్థమైందా? కనుక ఈ విధంగా కూడా దేవుడు చెప్పాడు, నా ముందుకు వస్తే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత నన్ను ఆరాధించే విధానంలో ప్రతి విశ్రాంతిని ఏ పని చేయకూడదు, పర్ఫెక్ట్గా నన్ను ఆరాధించాలి, వంట చేసుకోకూడదు. తర్వాత మీరేమో ఏమేమి తినాలో తెలుసా? ఇదిగో పలానా ఈ లిస్టు. ఏవేవి తినకూడదో తెలుసా? ఇదిగో పలానా ఈ లిస్టు అని వారిని పరీక్షించడానికి దేవుడు నియమించాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అంతేగాని పంది వల్ల ఈ మనిషికి పాపం వెళ్ళిపోయింది, లేదా కుక్క వల్ల ఈ మనిషికి లోపలికి పాపం వెళ్ళిపోయింది అని కాదు.
మరి దేవుడు ఎందుకంటే అలా పెట్టాడంటే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోనికి ఆ ఆజ్ఞల్ని దేవుడు ట్రాన్స్ఫర్ చేయలేదు. అలాంటివి ఉదాహరణగా పంది తినకూడదు అని చెప్పాడు. ఇప్పుడు పంది పేక్కొస్తే పంది మాంసం కూడా తినవచ్చు, ఎందుకంటే రక్తం మాత్రం ఉండకూడదు, దాన్ని చిందించేయాలంతే. కానీ మనం పంది తింటామా? మొదటి నుంచి మనకు అలవాట్లేదు, అది చూస్తేనే అసహ్యం కాబట్టి. పాముని తింటామా? చాలామంది తింటారు, పాములు, కుక్కలు, పందులు. కానీ మనకు అలవాట్లేదు కాబట్టి తినం. అలాగనుకుని మనకు తినము, మనకు అలవాట్లేదు, మనకు అసహ్యం కాబట్టి అది తినకూడదని దేవుడు చెప్పాడని మనం చెప్పకూడదు. ఇప్పుడు అర్థమైందని చెప్పింది? అర్థం కాలేదా? గొడ్డు మాంసం మనం తింటే అవతల ఏం చీ అని చూస్తారు, అవునా కదా? మనమేమో తాబేలు మాంసం, తొండ మాంసం, ఉడత మాంసం, ఉడు మాంసం తిన్న వాళ్ళు చూసి చీ అంటాం, అవునా కదా? అవునా కదా? కనుక మనకు నచ్చలేదు, ఇష్టం లేదు కాబట్టి అసహించుకుంటున్నామే తప్ప ఇప్పుడైతే అది నిషేధింపదగినదైతే కాదు. ఏదైనా తినొచ్చు మనిషిని తప్ప. అయితే ఏదైనా తినొచ్చు అంటే పేకను కోసి రక్తం చిందించే తినాలి. కోడి కూడా అందుకే బాబు పేక కోయండి అంటాం, ఎందుకు? రక్తం బయటికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు పందిని తినకూడదు, గుర్రాన్ని తినకూడదు అన్నారు, బాణం ఉంది. కుక్కని తినకూడదు అన్నారు, బాణం ఉంది. ఎందుకు తినకూడదు? దాని ఆత్మీయ అర్థాన్ని మనకు తెలియజేయడానికే దేవుడి నియమాలు, నిబంధనలు పెట్టాడు. ఉదాహరణగా గిట్టలు చీలి తిన్నది నెమరవేసుకుంటూ ఉన్నదైతే మీరు తినొచ్చని దేవుడు ఎందుకు చెప్పాడంటే, గిట్టలు అంటే దాని అర్థం ఏంటంటే స్థిరత్వానికి సూచన. ఒక గిట్ట మట్టిలో ఇలాగ అడిగేసిందంటే కదలదు, గట్టి పట్టు దొరుకుతుంది. అర్థమవుతుందండి? స్థిరత్వం అన్నమాట, కదలదు. అది బురదైనా, మట్టి అయినా, ఇసుకైనా ఇలా గట్టి పట్టేస్తుంది గిట్ట. స్థిరత్వానికి సాదృశ్యం. ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలట? అలాగా స్థిరులను కదలని వారుగా ఎద్దులా ఉండాలి. మరి పందికి గిట్టలున్నాయి, ఆవుకు కూడా గిట్టలు ఉన్నాయి, మరి పందిలా ఉండొద్దు అంటే పందిలా ఉండొద్దు. ఎందుకు అంటే ఆవేం చేస్తుంది, ఎద్దేం చేస్తుంది అంటే గడ్డి మేసిన తర్వాత మళ్ళీ ఒక చెట్టు కిందో సాల్లోని వచ్చి కూర్చొని తిన్నది మరలా నెమరు వేసుకుంటూ ఉంటుంది, అవునా? పంది అలా చేస్తుందా? చెప్పండి. పంది ఏం చేస్తుంది తెలుసా? తిన్నది అటు నుంచి అట్టే మళ్ళీ వెళ్ళిపోద్ది, కానీ మళ్ళీ, అర్థమైందా? దేవుని బిడ్డలు సంఘములో దేవుని జీవాహారాన్ని తిన్న తర్వాత విన్నది విన్నట్టే వదిలేస్తే ప్రయోజనం ఉంటుందా? పందిలాగా చెప్పండి అయ్యా. ఏమో పంది తినేసి అటు నుంచి అట్టే పంపించేస్తుంది బహిర్భూమిలోకి. కానీ ఎద్దు అయితే తినేసి మళ్ళీ ఏం చేస్తుంది? కాబట్టి విశ్వాసులు ఎవరైనా దేవుని వాక్యము తిన్న తర్వాత తిన్నది తిన్నట్టుగా వదిలేద్దామా? మరలా దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు దాన్ని ధ్యానించువాడు అన్నాడా లేదా? అది పంది నెమరు వేస్తుందండి. అందుకే పందిలా ఉండొద్దు. తిన్నది వదిలేకండి, విన్నది వదిలేకండి, తిరిగించాలి, మీరు ధ్యానిస్తుండాలి. కాబట్టి మీరు ఎద్దునే తినండి అంటే ఎద్దులా ఆత్మీయతలో ఎదగాలి. మరి కాలో స్థిరంగా ఉంటుంది. ఆ గిట్టలు ఆ స్థిరంగా ఉండి పిల్లరా ఆ పొలాన్ని దున్నడానికి కాలు ఇలా మోపి వెనకాల బరువులు లాగితే పొలం అంతా చేరలుగా దున్నబడతాయి. అలా దున్నబడాలనుకుంటే గ్రిప్ ఎంత ఉండాలి? గుర్రానికి కూడా గ్రిప్పులు ఉంటాయి, స్పీడ్గా పరిగెడుతుంది, కానీ దున్నడానికి పని చేయదు. అందుకే దేవుని రాజ్యము కొరకు దున్ని వెనుకంజ వేయకుండా కష్టపడి ముందుకు వెళ్ళేటటువంటి ఎద్దులా మనం ఉండాలి. అదేం చేస్తుందండి? దున్నుకుంటూ వెళ్తుంది, కదలదు.
ఏమన్నానండి? గిట్టలంటే కథలని గట్టి పట్టు అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఏం చెప్తుంది లేఖనం? చదవండి. మొదటి కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కాదాలని వారు. హల్లెలూయా. ఎలా ఉండాలండి? స్థిరులను కదలని వారు. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నో శ్రమలు వచ్చాయి, దేవుని విడిచిపెట్టలేదు యోబులాగా. ఎన్నో కష్టాలు, వ్యాధులు, రోగాలు వచ్చాయి, అవమానాలు ఎదురయ్యాయి, అపజయాలు ఎదురయ్యాయి, కానీ దావీదులాగా విడిచిపెట్టలేదు విశ్వాసము. మోషేలాగా ఎంతోమంది వ్యతిరేకులయ్యారు, కానీ దేవుని మీద, దేవుని ఇంటి మీద నమ్మకము విడిచిపెట్టలేదు. స్థిరుడిగా ఉన్నా. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలు వచ్చింది పౌల్లా, అయినా కదలలేదు. దేవుని యందు స్థిరుడిగా ఉన్నాను అనేటట్లుగా గిట్టలు చీలి నెమరు వేసినటువంటి ఎద్దుని తినండి అంటే మీరు అలాగనే ఉండండి అని అర్థం. హల్లెలూయా. అంతేగాని పందిలా తినేసి నెమరు వేసుకోకుండా తిన్నది తిన్నట్టుగా విడిచిపెట్టమని కాదు. అర్థమవుతుందా? ఆ పోలిక, ఆత్మీయ అర్థాలు మనకు తెలియజేయడానికి అవి తినండి, ఇవి తినొద్దు అన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అలాగే మరికొన్ని జంతువులు ఉన్నాయి. పాము, మళ్ళీ కుక్క తినొద్దన్నాడు దేవుడు. ఎందుకంటే తన వాంతి తనే తింటుంది. అంటే ఎప్పుడో నువ్వు విడిచిపెట్టినటువంటి ఆ పాపము మళ్ళీ అదే పాపాన్ని చేయడానికి. కాబట్టి ఆ కుక్క తినొద్దంటే ఆ కుక్క లాంటి స్వభావం నీకొద్దు బిడ్డ అని తెలియజేయడానికి. అర్థమవుతుందండి? ఆ కారణము చేత దేవుడు అలా పెట్టాడు వాళ్ళకి. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువైనా సరే నిషేధింపదగినది అయితే కాదు. ఎందుకు అంటే జంతువులు తినుట వల్ల మనకు పరిశుద్ధత వచ్చేయడం లేదు, ఆ జంతువులను తినకపోవటం వల్ల మనకు పరిశుద్ధత, రక్షణ వచ్చేట్లేదు. వస్తుందా? అలాగైతే ఒక మాట చెప్తాను. మనమందరం హ్యాపీగా లొట్టలేసుకొని తింటాం. ఏంటి తెలిసి చెప్పండి? చేపల్లో రాజులాగా వంజరం ఎంత రేటమ్మా? చాలా ఎక్కువ రేటు. పాస్టమ్మ గారు ఎప్పుడు నా బుర్ర తింది చాలక వంజరం బుర్ర కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు. కాబట్టి వంజరం బుర్ర చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ వంజరం తినకూడదు బైబిల్ ఇప్పుడు మనం అనుకున్న ప్రకారంగా అయితే. ఎందుకు? పొలుసు ఉండదు. పొలుసు లేని చేప తినకూడదు, వంజరమే ఎక్కువ రేటు తింటారు మన వాళ్ళు. అవునా? మరి వంజరం తినేస్తారు కానీ పంది మాంసం తింటే పాపమా? అర్థమవుతుందా? వంజరము మానేయాలి, పందిని మానేయాలి కదా. కాబట్టి నిజానికి చెప్పాలనుకుంటే ప్రిలారా, ఏదైనా తినొచ్చు, కానీ పేక కోసిన తర్వాతనే తినాలి. ఇంకా నీకు డౌట్ వస్తే ప్రార్థన చేసే తినాలి. ఆ కారణం చేత ప్రిలారా, దేవుడు ఇజ్రాయేలులకు ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడట? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. చూసారా? ఆయన ఆజ్ఞలను నీవు గైకొందువో లేదో దేవుడు శోధిస్తాడట. అంటే మనల్ని పరిశీలించడానికే ఆజ్ఞలన్నీ ఇచ్చాడట. నిజానికి నీ హృదయములో నా మాటకు నువ్వు విధేయుడు చూపుతావా, అవిధేయుడు ఉంటావా? ఏం చెప్పు బాబు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చెప్పండి ఇస్సా గారు, రూబేను గారు, దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడట? చదువమ్మా. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే హృదయంలో దేవుడికి నువ్వు విధేయుడవుతావో అవిధేయుడవుతావో తెలియాలంటే ముందు నిన్ను ఆజ్ఞలు పెట్టి పరీక్షించి అందుకు పెట్టాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆదాము అవ్వలు కూడా బాగా వినండి. ఆదాము అవ్వలు పండు తినుట వల్ల వారు అపవిత్రులు అయిపోయారు అనుకోకండి. పండులో ఏదో అపవిత్రం విషం వచ్చింది అనుకోకండి. అసలు ఉన్న విషం అంతా ఎక్కడో తెలుసా?
ఆజ్ఞను అతిక్రమించాడు. వద్దన్న పండు. అర్థమవుతుందండి? వద్దు అనే మాటను జవదాటారు, పాపం ప్రవేశించింది. అందుకనే ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలులకు కర్మకాండ సిద్ధాంత సంబంధమైన ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చినప్పుడు ఆహార నియమాలు కూడా ఒకటి ఇచ్చారు. అది దాని సంబంధమైనదే. అవన్నీ క్రీస్తు శిలువలో కొట్టేశాడు, అంతే. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9లో ఆహార విషయములో నియమ నిబంధనలు లేవు. మీ ఇష్టం తినొచ్చు లేదా మానేయచ్చు, అది మీ ఇష్టం. అంతేగాని అది తింటే వల్ల పుణ్యం ఉంది, అది తినటం వల్ల పాపం వచ్చేసింది, మీరు ఏమైనా అన్నారా, కృపకు దూరం అయిపోతారు మీరు. ఏదైనా మనము పరిశుద్ధత కృప ద్వారానే, యేసు ద్వారానే కలుగుతుంది, కానీ ఆహారాలు తినటం వల్ల మానేయటం వల్ల కాదు. ఇది మీరు తెలుసుకోండి అన్నాడు పౌలు. చదవండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయాన్ని స్థిరపరచుకోండి. కృపను బట్టి నీకు రక్షణ కలిగింది, కృపను బట్టి దేవుడు ఆశీర్వదించాడు, కృపను బట్టి నిత్య జీవము కలిగింది, కృపను బట్టి పరలోకం వెళ్తావు తప్ప చేప మానేయడం వల్ల, పంది మానేయడం వల్ల, గుడ్డు మాంసం తినడం వల్ల కాదు. దీనివల్ల రక్షణ, విమోచన, పాప క్షమాపణ దేనివల్ల చెప్పండి, చెప్పాలి. ఏం చెప్తుంది అక్కడ? కృపను బట్టి హృదయాన్ని, భోజనాలు బట్టి కాదు. నువ్వు తింటే తిను, పంది మాంసం నీకు ఇష్టం, నేను తిన, నాకు మొదటి నుంచి అలవాట్లేదు, అది నిర్ణయం. ఉదాహరణ అండి చెప్తున్నాను. ఇప్పుడేమో ప్రియులారా ఏమన్నాడంటే, ఇంకా చదవండి అక్కడ, భోజనములను బట్టి ప్రవర్తించిన వానికి ఏమీయు ప్రయోజనమే లేదట. యూజ్లెస్. ఒక్క మాటతో కొట్టిపడేశాడు. భోజనమును బట్టి ప్రవర్తించి భక్తి చేస్తానంటే ప్రయోజనమే లేదు. నువ్వు చేప తింటావో మానేస్తావో, పంది మాంసం తింటావో మానేస్తావో, పాము మాంసం తింటావో మానేస్తావో. ఒకసారి ప్రార్థన అయింది, వాళ్ళు మందలోళ్ళు వాళ్ళ వృత్తి ప్రకారంగా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. సరే, చక్కగా ఆ ఓర్లు పెట్టారు, కూర అన్నీ పెట్టారు, గుడ్డు మాంసం పెట్టారు, చేప మాంసం పెట్టారు. వెళ్ళాం, పాస్టర్ గారు మేము ఆ సైడ్ అశోకనగర్ వెళ్ళాము కదా, ప్రిడిపాల్ గారు అందరు వెళ్ళినప్పుడు పెట్టేసరికి అది చూడగానే మాకు మీరు తినవండి అన్నాం. సరే అంటే తింటారు కదా కొందరని. ఎందుకు తిన్నారంటే మొదటి నుంచి మాకు అలవాట్లేదని నేను చెప్పాను, అంతే. వాళ్ళు హ్యాపీగా లొట్టలు వేసుకొని తింటున్నారు, హ్యాపీగా, చాలా బాగుంది, చాలామంది అన్నారు. ఎందుకు అదే మనకు తినడానికి కొద్దిగా అలవాట్లేదు. అర్థమైందండి? ఇప్పుడు మన కనమహాలక్ష్మి గారు ఉన్నారండి, వచ్చారా? పోసల కనమహాలక్ష్మి గారు. వాళ్ళకట గుడ్డు మాంసం అంటే అసలు ముట్టుకోరట. దయమన్నమ్మ గారు, ఆమె పరలోకంలో ఉన్నారు, అప్పుడే రాలేదు. ఇంక ఏమ్మా, పోసలోళ్ళు గుడ్డు మాంసం తింటారా? తినరు. అసహ్యం వాళ్ళకి. చూడండి, వాళ్ళు ఏం తింటారంటే ఉడతలు తింటారు, తింటారు. ఇది చూస్తే అసహ్యం వాళ్ళకి. కాబట్టి ఒకడు తినిన దానిని బట్టి మరొకడు అసహించుకోకండి. అర్థమవుతుందండి? ఏదైనా సరే తినాలని ఉంటే ఏ సందేహం లేకుండా తినేయండి, దట్స్ ఆల్. అంతే తప్ప వీళ్ళెవరో తొండలు తింటున్నారా అని అనక, పాము తింటున్నాడు అని అనక, మొత్తానికి ఆ యొక్క చైనాలో ఏ జంతువులు ఎలా ఉన్నాయో అన్ని రుచులు ఎరిగిన వారు. అక్కడికి వెళ్తే మనకు వాంతులు తప్ప మరొకటి రాదు. కాబట్టి అది వాళ్ళకి ఇష్టంగా తింటారు. కాబట్టి ప్రియులారా, మనము ఈ విషయాలు బాగా గమనించండి. కృపను బట్టియే మన యొక్క హృదయం స్థిరపరుచుకోవాలి. కృప ద్వారానే రక్షణ, యేసు ద్వారానే విమోచన, కృప ద్వారానే పరలోకము తప్ప తినడం బట్టి కానే కాదు. ఆ కారణం చేతనే శ్రమ దినాలు పెడతారు, అప్పుడు మాంసాలు మానేస్తామని మేము తినమండి అంటే నేనేమన్నా సరే అమ్మ అంటాను. తనకిష్టం లేదు, మేము హ్యాపీగా తీసుకొచ్చి 3 పూటలా తింటాం. ఎప్పుడు శ్రమ దినాలైనా సరే మాకు దేవుడికి చెప్పాడు, ఇది తినటం వల్ల ప్రయోజనమేమీ లేదు, తినకుండా మానేయడం వల్ల కూడా ప్రయోజనమేమీ లేదు. బిడ్డ, నీకు భక్తి, ఆశీర్వాదము, దీవెన, రక్షణ, ఆత్మీయత, పరిశుద్ధత నాకు కృపని బట్టే వస్తాయి తప్ప దీన్ని బట్టి కాదు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా.
అయితే ఈ విధంగా ప్రిల్లరా, ఈ సెరిమోనియల్ లా అనేది క్రొత్త నిబంధనలో కొట్టివేయబడింది. ఇంకా కాబట్టి విశ్రాంతి దినములో అది తినకూడదు, ఎక్కువ తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇల్లు ఇక్కడ కొడకూడదు, తర్వాత వంట చేయకూడదు, ఏమి లేదు నాయన, అంతా నేను నెరవేర్చానని నెరవేర్చి కొట్టివేసాడు. మిగతా మోరల్ లా ఉంది కదా, నైతిక విలువలు కలిగినటువంటి చట్టం, ఆజ్ఞలు, అది పాత నిబంధనలో ఉన్నది, క్రొత్త నిబంధనలో కూడా యేసయ్య చెప్పారు, తన శిష్యులు కూడా చెప్పారు. ఉదాహరణగా బాగా వినండి. ఇక్కడ మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు. సరే, మా అమ్మగారు నాన్నగారు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తల్లిదండ్రులను వృద్ధాప్యమందు నిర్లక్ష్య పెట్టకూడదని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను పాత నిబంధన ఆజ్ఞ కదా ప్రభువా, ఇప్పుడు నేను నెరవేరునంటే అది ఎంతవరకు ధర్మం చెప్పమ్మా? పాత నిబంధనలు ఇచ్చావు ప్రభు, ఇప్పుడు నేను చేయనంటే అది న్యాయమా, ధర్మమా? కాబట్టి నైతిక విలువలు కలిగినటువంటి లా, ఆజ్ఞలను పాత నిబంధనలో కూడా ఉంచాడు దేవుడు, క్రొత్త నిబంధన వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు వరకును. అర్థమైందండి? పెద్దలు ఉన్నారండి, దయామణమ్మ గారు ఉన్నారు, ఈ పిల్లలు ఈ ఎవరు విక్కీని తర్వాత చరణ్ వచ్చేసి వెనకాలని జుట్టు పీకుతున్నారు అనుకో. జుట్టు పీకితే మనం అందరం చూసి ఆవిడ చూసి నవ్వుతున్నాం అనుకో, అలాగే పీకంటారు అంటే అది ఏమైనా ఆమెకు విలువిచ్చినట్టేనా? నైతిక విలువలు ఉండాలి కదా సమాజంతో. మనకు పెద్దల్ని గౌరవించొద్దు, పైపెచ్చి పిల్లలేమో జుట్టు పీకితే నవ్వుతారా? ఇదేనా విలువ? ఇదేనా సమాజం పట్ల గౌరవం మనం ఇచ్చేది? కాబట్టి అదేదో పాత నిబంధనలో ఉంది, ఇప్పుడు వద్దా చెప్పండి? అది కాబట్టి కర్మకాండ సిద్ధాంత సంబంధమైన ఆజ్ఞలు దేవుడు కొట్టివేశాడు. విశ్రాంతి దినము, ఈ జంతువులు ఇవన్నీ కొట్టేశాడు, అది లేదు ఇక. కానీ తల్లిదండ్రులు ప్రేమించాలి, తర్వాత నీ పొరుగు అని భార్యని ఆశించకూడదు, నరహత్య చేయకూడదు. అవసరమా కాదా చెప్పండి? అది మోరల్లా, నైతిక విలువలు కలిగింది ఉంది. యేసు వచ్చేంతవరకు ఉంటుంది. అర్థమవుతుందండి? ఆ క్రమములోనే కొన్ని మన ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రభుత్వమే మీరు ఒక 2 అడుగులు వరకు వెనక తగ్గించి కాలువకి త్రోవ వదిలేసి మీరు కట్టుకోండి అంటారు. సమాజాన్ని అంతటికి సంబంధించింది కాబట్టి నేను చేయాలి, కాలువకి 1 అడుగు వెనకుండే తగ్గించుకుని కట్టాలి. దేవుడు చెప్పాడు కాబట్టి నేను అలాగే కడతాను, కావాల్సి చూడండి. సమాజంతో నైతిక విలువలు కాపాడుకోవాలిగా. ఎవడా నన్ను అడిగేది కాలువ మీద బాత్రూమ్ పెట్టే అడ్డగా కారు? ఎవడరా మా ఇల్లు? దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదా? కొట్టివేయలేదు, దేవుడు ఒప్పుకోడు. అరే బాబు, నువ్వు ఇల్లు కట్టావు, స్లాబ్ వేసుకున్నావు, బాగా నువ్వు ధనికుడివే, కానీ పిల్లలు పెద్దలు ఇటు అటు ఎవరో తిరుగుతారు, పిల్లలు పైనుంచి పడిపోయారు అనుకో, ఆ దోష శిక్ష నరహత్య నీ మీదకు వస్తుంది. ఎందుకంటే నువ్వు గోడ కట్టావు, పెట్టగోడ మేడ కట్టావు, స్లాబ్ వేసావు, పెట్టగోడ కట్టలేదు, చచ్చిపోయాడు కాబట్టి నీవే దోషివి. చూడండి దేవుడు. అర్థమవుతుందండి? ఒక పద్ధతి, ఒక నియమం ఉంది. దేవుడు మోరల్లా, అది నైతిక విలువలు కాపాడుకునేటటువంటి ఆజ్ఞలు మనం నెరవేర్చుకోవాలి. నన్ను ఎవడండి అడుగుతాడు? నన్ను ఎవడరా అడుగుతాడు? అరే 4 గంజాయిలు వేయరు అనుకొని సమాజంలో అని మనుషుల మీద ఊస్తే ఎలాగా? అదేనా సమాజానికి నువ్వు ఇచ్చే విలువ? ఆ కారణం చేతనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. మోరల్లా కూడా మనం పాటించాలి, నైతిక విలువలు కాపాడుకోవాలి. అర్థమవుతుందమ్మా? నేనే సోది చెప్పట్లేదు, అవసరమైనవి చెప్తున్నాను మీకు. మన ఈ దైనందిన జీవితంలో సమాజంతో ఎలా వ్యవహరించాలో దేవుడు నేర్పించాడు, సంఘానికి పౌలు నేర్పించాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సోదేం కాదు, ఇది అవసరమైనవే. పొరుగువాని సరిహద్దు రాయి కూడా మార్చకూడదు. అర్థమవుతుందండి? ఎవరు లేరు కదా అనుకొని ఒక అరజాగా వాళ్ళు లేనప్పుడు తవ్వేసి ఆ సరిహద్దు రాయి అవతల పెట్టేస్తే ఓ జాగా, 1 అడుగు జాగా నాకు వచ్చినట్టే. అలా చేయకూడదు, శాపగ్రస్తుడట. అర్థమవుతుందండి? దేవుడు ఎంత నీతిపరుడు చూడండి. మీ చుట్టూ నేను సంచరిస్తుంటాను, మీ ఎంత అసహ్యకరమైనది ఏదైనా చూసి మళ్ళీ వెళ్ళిపోతానేమో, కాబట్టి మీరేం చేయాలి?
మీరు బహిర్భూమికి వెళ్ళినప్పుడు గొయ్యి తీసి దాన్ని పాతి పెట్టాలంటాడు. మనం ఏం చేస్తాం? పొరుగుని గోడ మీద వేసేస్తాం, కాలువలో వేసేస్తాం, వాసన కంపొస్తాం, మాకేమి అన్నట్టు ఎలా? అది ల్యాబొరేటరీ తవ్వుకొని చక్కగా నీట్గా చేసుకోవాలి. పొరుగువారు కూడా ఇబ్బంది పడకూడదు కదా. ఇవన్నీ కూడా మోరల్ లా, నైతిక విలువలు, నైతికపరమైన ఆజ్ఞలు దేవుడు నియమించాడు, ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అందుకేనండి పిల్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్నారు. ఈ గ్రంథాన్ని ప్రజలు ఎలా నడవాలో నేర్పించింది, ఏది చెయ్యకూడదో నేర్పించింది. మళ్ళీ అందరూ అలా బ్రతికేస్తున్నారు, అందరూ అలా బ్రతకపోతే నీకెందుకు? వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళ గతి అలాగే ఉంటుంది. దేవుడు చెప్పినట్టు నువ్వు నడిస్తే నీ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ పరలోకంలో తర్వాత తెలుస్తుంది నీకు నాకు. మీకు అర్థమైంది కాబట్టి సైలెంట్గా వింటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి.